తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ అక్రమాలకు అడ్డాగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉన్న ఈ శాఖలో పదోన్నతుల అర్రస్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎస్సీ గురుకుల సొసైటీలో కోట్లాది రూపాయల చేతులు మారాయి. డిగ్రీ లెక్చరర్స్, ప్రిన్సిపల్ల పోస్టుల ప్రమోషన్లు, బదిలీలో జరిగిన అవకతవకలపై డీఎల్ అభ్యర్థులు బగ్గుమంటున్నారు. అక్రమాలపై విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అడిగినంత డబ్బు ముట్ట చెప్పు, కావలసిన ప్రమోషన్ పట్టు, నచ్చిన చోటుకు వెళ్ళు. ఇది స్వయంగా సీఎం రేవంత్ అజమాయిషీలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల సొసైటీ పరిధిలోని డిఎల్, ప్రిన్సిపళ్ల ప్రమోషన్లు, బదిలీల తీరు. ఓ అధికార పార్టీ నాయకుడు, ఓ యూనియన్ లీడర్, ఇద్దరు ఉన్నతాధికారులు, ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ చక్రం తిప్పి కోట్లు దండుకున్నారు. సమస్యలను చక్కదిద్దాల్సిన అధికారులే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లకు సదరు వ్యక్తులతోనే రావాలని బాహాటంగా సూచించారు. వెరసి అనుభవం, అర్హతలున్నా ప్రమోషన్లు రాక కొందరు బలైతే మరికొందరు స్థానికతనే కోల్పోయారు. ఈ వ్యవహారంపై సీఎస్కు ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇప్పటికీ చర్యల్లేవని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలో మొత్తం 30 డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిలో 3 ప్రత్యేక డిగ్రీ కాలేజీలు మినహా 27 మహిళా డిగ్రీ కాలేజీల్లో మొత్తం 1017 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం 2017, ఆ తర్వాత 2019లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టింది. తాజాగా 2022లో డిఎల్ పోస్టులు మంజూరు చేయగా ఇటీవలే నియామకం చేపట్టింది. విధి విధానాలంటూ ఏమీ లేకుండానే సొసైటీ ఇష్టారాజ్యంగా డిగ్రీ లెక్చరర్ల బదిలీలు నిర్వహించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సంబంధించి వేర్వేరుగా సూపరింటెండెంట్లను నియమించి బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టిన సొసైటీ డిఎల్కు సంబంధించి అలాంటి చర్యలేమీ చేపట్టలేదు. కనీస అర్హతలు లేని వారిని ఇన్ఛార్జీలుగా నియమించి ప్రక్రియను మమ అనిపించింది. ఇదే అదునుగా సదరు ఉన్నతాధికారులు అక్రమాలకు తెరలేపారని తెలుస్తున్నది. వాస్తవంగా డిగ్రీ గురుకుల కాలేజీల్లో 2019 మార్చ్, అదే ఏడాది ఆగస్టు, తాజాగా ఇటీవల నియామకాలు చేపట్టారు. 2019, 2020లో రిక్రూట్మెంట్ అయినప్పుడు మెరిట్ ప్రకారం ఆయా డిఎల్ సబ్జెక్టులకు సంబంధించి 80% మంది వాళ్ల దగ్గరి ప్రాంతాల కాలేజీలను ఎంచుకున్నారు. కేవలం 20%, అంటే దాదాపు 170 మంది వరకు తమకు వచ్చిన మెరిట్ ఆధారంగానే దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఎంచుకోవలసి వచ్చింది. 5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారంతా రిక్వెస్ట్ బదిలీలు సైతం పెట్టుకున్నారు. ఇక 317 జీవో కారణంగా మరికొద్ది మంది డిగ్రీ లెక్చరర్లు స్థానికతను కోల్పోయారు. అయితే మెరిట్ ఆధారంగా డిస్లోకేట్ అయిన వారికి 317 జీవో బాధితులకు ఎక్కడా సంబంధం లేదు. ఒకరు మెరిట్ ఆధారంగా స్థానికతను కోల్పోతే మరొకరు 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయారు. కానీ సొసైటీ మాత్రం ఇక్కడ వేరువేరుగా పరిగణించకుండా 317 మెరిట్ ఫలితంగా డిస్లోకేట్ కేసులన్నింటినీ ఒకే ఘాటాన కట్టి ప్రమోషన్, ట్రాన్స్ఫర్లకు సీనియారిటీ లిస్టును రూపొందించడం గమనార్హం. డిగ్రీ గురుకుల కాలేజీల ప్రిన్సిపళ్ల పోస్టుల ప్రమోషన్లలోనూ సొసైటీ పూర్తిగా నియమ నిబంధనలకు పాతరేసింది. సొసైటీ 2020లో మొత్తంగా 19 డిగ్రీ ప్రిన్సిపల్ పోస్టులను నోటిఫై చేసింది. వాటిలో 8 పోస్టులే భర్తీ అయ్యాయి, 11 పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా ఆ పోస్టులతో పాటు అదనంగా మరో 6 పోస్టులు కూడా మంజూరు కాగా మొత్తం 17 పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. సొసైటీ బైలాస్ ప్రకారం వీటిలో 30% పోస్టులను ప్రమోషన్ల ద్వారా, 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు విరుద్ధంగా పూర్తిగా 100% పోస్టులను ప్రమోషన్ల ద్వారానే సొసైటీ భర్తీ చేసింది. డిఎల్, ప్రిన్సిపల్ పోస్టులను సీనియారిటీ ఆధారంగా నింపిన చరిత్ర సొసైటీలోనే కాదు, దేశ విద్యా వ్యవస్థలోనే ఎక్కడా లేదని డిఎల్ అభ్యర్థులు ఫైర్ అవుతున్నారు. కేవలం డిపార్ట్మెంటల్ టెస్ట్, కామన్ సీనియారిటీ లిస్టును ఫాలో అవుతున్నామని చెప్పి స్కూల్ ఎక్స్పీరియన్స్ వాళ్లను తీసుకొచ్చి డిఎల్ ప్రిన్సిపాళ్లుగా ప్రమోషన్ కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ తతంగం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. డిఎల్ ఒక్కటే కాదు, జేఎల్, పీజీటీ, టీజీటీ బదిలీలు, ప్రమోషన్లలోనూ ఇదే తంతు కొనసాగినట్టు సమాచారం. ఒక్కో పోస్టుకు 5 నుంచి 10 లక్షల వరకు చేతులు మారాయని తెలుస్తున్నది. మొత్తంగా 5 కోట్ల మేర కుంభకోణం జరిగిందని సొసైటీ టీచర్లే బాహాటంగా ఆరోపిస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో అన్యాయానికి గురైన టీచర్లు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నచ్చిన ప్లేస్ కోసం ప్రమోషన్ వదులుకుంటే చివరికి ఆ చోటు దక్కక ప్రమోషన్ కూడా చేజారి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదేమని అడిగితే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పై సస్పెన్షన్ చేస్తామని సొసైటీ ఉన్నతాధికారులు బెదిరింపులకు దిగుతున్నారని బాధిత టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న శాఖలో ఇంతగా అక్రమాలు జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడంపై టీచర్లు నిప్పులు చెరుగుతున్నారు. సీఎస్కు ఫిర్యాదు చేసినా, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లపై డిపార్ట్మెంటుకు చెందిన విజిలెన్స్ లేదంటే ఏసీబీతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కారు స్పందించకుంటే మూకుమ్మడిగా తరలివచ్చి సెక్రటరియట్ను ముట్టడిస్తామని సోషల్ వెల్ఫేర్ గురుకుల టీచర్లు హెచ్చరిస్తున్నారు.